ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినే మీ పిల్లలకు మంచి అర్థం చేసుకునే స్వభావాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, మేమందరం కూడా తండ్రి వాక్య ప్రకారం ప్రవర్తించే వారుగా ఉండడానికి మీకు సహాయం దయచేయండి తండ్రి. మేము విని వాటిని మర్చిపోయే వారిగా కాకుండా తండ్రి వాక్య ప్రకారం ప్రవర్తించే వారే మేము ఉండడానికి మీ కృప సహాయం దయచేయమని తండ్రి. త్వరలో నన్ను క్రీస్తు ప్రభుల వారి అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారండి? ప్రభునామని బట్టి మీ అందరికీ వందనాలండి. పండుగ ఎలా చేశారండి? పండుగ అండి. ఎవరు ఎంజాయ్ చేశారో లేదు కానీ మేము మాత్రం ఎంజాయ్ చేసామండి. ఎందుకంటేనండి మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళే ఆత్మీయ ఆహారాన్ని మేము ఇక్కడ విన్నామండి. 5 రోజులు జరిగినాయండి. 5వ రోజు అండి ఇది. 4 రోజుల్లో 3 రోజులు అటెండ్ అయ్యామండి. 3 రోజులు అటెండ్ అయ్యామండి. ఇది 4వ రోజు అంటే ఆదివారం కాబట్టి ఇక జనాభా లెక్కలో నుంచి అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, 3 రోజులు కూడా చాలా అద్భుతమైన పాఠాలు చెప్పడం అనేది జరిగిందండి. 3 రోజులు కూడా మన యొక్క సహజ లక్షణాలు ఏంటో మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రేమ అంటే ఏమిటి, ప్రేమలో ఎన్ని రకాలు, నేర్చుకున్నాం. అదేవిధంగా పాపంలో ఎన్ని ముఖాలు, ప్రేమకు కూడా ముఖాలండి. పాపం అంటే ఏంటో, పాపంలో ఉన్న ముఖాలు ఏంటో మేము 4 రోజులు తెలుసుకున్నాం. ఇది 5వ రోజు అండి. నిజంగా అద్భుతంగా వివరించడం జరిగిందండి. ఏ ప్రేమ ఎటువంటిదో కూడా వివరించడం అనేది జరిగిందండి. అదేవిధంగా ఈ 4 రోజులు వచ్చిన వారికి కూడా గిఫ్ట్లు ఇవ్వడం అనేది కూడా జరిగిందండి. అయితే మా పిల్లలిద్దరికి మానకుండా వచ్చినందుకు స్టడీ చైర్స్ ఇవ్వడం జరిగిందండి. 2 స్టడీ చైర్స్ ఇచ్చారండి. అదేవిధంగా క్రిస్మస్ గిఫ్ట్లు కూడా ఇవ్వటం జరిగిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి ఇప్పుడు మన గిఫ్ట్లు ఇవ్వకపోతే చర్చికి రావండి? ఉదాహరణకు అడుగుతున్నానండి. ఆయనే ఎందుకు ఖర్చు పెట్టాలండి? మంద కూడా బాధ్యత అనేది ఉందండి. కాకపోతే తన రక్తం యేసు ప్రభువుల వారు ఏం చేశారండి? తన రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కట్టుకున్నారండి. అదేవిధంగా తనకు రక్తం కిందకు వస్తుందండి. ఇది కూడా కష్టార్జితం రక్తాన్ని కష్టార్జితంగా మార్చారండి. దాన్ని సంఘం కోసం ఇవ్వటం అనేది జరుగుతుందండి. అంటే సంఘం అభివృద్ధి చెందాలని తను ఎంతోగానో కష్టపడుతున్నారండి. తన రక్తాన్ని ఇచ్చినట్లేనండి. తనకున్న ధనంలో నుండి మనకి ఇస్తున్నారంటే తన రక్తాన్ని సంఘం కోసం ఇచ్చినట్లేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా,
మనం ఎన్ని చేసినా సరే దేవుని నామానికి మహిమ కలగాలండి. అందుని బట్టి మనం మొదటగా కృతజ్ఞత స్థుతులు అనేది చెల్లించాలండి. సరే, ఇప్పుడు అందరం పండగ అయిపోయిన తర్వాత నుంచి ఆ మూడ్లో నుంచి ఆదివారం వాక్యం చెప్పుకునే మూడ్లోకి వచ్చేద్దామండి. సరే, పాఠంలోకి వెళ్ళిపోదామండి. దారిద్ర్యాన్ని కోరుకున్న ధనవంతుని చరిత్ర అండి. ఇది పాఠం పేరండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో ఎంతోమంది ధనవంతులు అనేవారు ఉన్నారండి. మీకు తెలిసిన వాళ్ళ పేర్లు కొంతమంది పేర్లు చెప్పండి. బిల్ గేట్స్, అనిల్ అంబానీ, ఇలా చాలామంది ధనవంతులు ఉన్నారండి. అయితే వీళ్ళకి ఎత్తు ధనవంతులండి. వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారండి, ధనవంతులండి. ఉన్నారంటారు, లేరంటారండి? మాట్లాడండి. ధనవంతులు ఉన్నారా లేరా ప్రపంచంలో? మీరు మాట్లాడాలి నాతో, లేకపోతే నేను సరిగ్గా మెసేజ్ చెప్పలేను. మీరు నాతో ఫ్రీగా ఉంటేనే నేను మీతో ఫ్రీగా ఉండగలను. అయితే ధనవంతులు బోల్డంత మంది ఉన్నారండి ప్రపంచంలో కూడా, అనేక మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైలు ప్రయాణం చేస్తున్నామండి. మనం రైలు ప్రయాణం చేస్తుంటే దాంట్లో ఏసీ అని, నాన్ ఏసీ అని, ఫస్ట్ క్లాస్ అని, సెకండ్ క్లాస్ అని, జనరల్ బోగీలు అని ఉంటాయండి. అయితే ధనవంతులు ఏం చేస్తారండి? ఏసీలో ప్రయాణం చేస్తారు. అంతకన్నా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? సెకండ్ క్లాసులో, థర్డ్ క్లాసులో అలా ప్రయాణం చేస్తారు. ఇక నిరుపేదలైన వాళ్ళు ఏం చేస్తారండి? జనరల్ బోగీలో ప్రయాణం చేస్తూ ఉంటారండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. మన చర్చిలో ఉన్నామండి. మనం ఈ చర్చిలో పొలము ఇల్లు రెండు ఉన్నవాళ్ళు ఉన్నారండి. పొలం ఉన్నవాళ్ళు, ఇల్లు ఉన్నవాళ్ళు, రెండు ఉన్నవాళ్ళు ఉన్నారండి. అదేవిధంగా ఓన్లీ ఇల్లు ఒకటే ఉన్నవాళ్ళు ఉన్నారండి. ఫస్ట్ ఉన్నవాళ్ళు ధనవంతులు అయితే వాళ్ళు కొంచెం తగ్గించి వీళ్ళు ధనవంతులేనండి. ఇక త్రాడి ఉన్నవాళ్ళు ఏంటంటే అద్దెకు ఉన్నవాళ్ళు ఉన్నారండి. అంటే వీళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళే, కాకపోతే అద్దెచ్చి ఉంటున్నారు. అంటే మూడు రకాల వాళ్ళు ఉన్నారండి. ఒకళ్ళు మించిన ధనవంతులు ఒకళ్ళు ఉండటం అనేది జరుగుతుందండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి? ప్రపంచంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళని మించిన ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడండి బైబిల్లో అండి. ఆయన గురించి ఈరోజు చెప్పుకుందామండి. చెప్పుకొని ఫస్ట్ భాగంగా ఆయన పరిచయం చెప్పుకుందామండి. ఆయన ఎంత ధనవంతుడో ఫస్ట్ పరిచయంగా చెప్పుకొని, తర్వాత ఆయన ఎందుకు దరిద్రుడు అవ్వాల్సిందో మనకు అవకాశం ఉంటే రాత్రి క్లాసుకు చెప్పుకుందామండి, లేకపోతే తర్వాత చూద్దామండి. అలా సరేనండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం అండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అండి. ఈయన ప్రపంచంలో ఉన్న ధనవంతుల కన్నా ధనవంతుడండి. ఎంత ధనవంతుడు ఒకసారి చూద్దామండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అండి. 1:16 అండి. ఏలయనగా ఆకాశం మందున్నవన్నీయు, ఒక్క నిమిషం, 1:16. ఆకాశం అందున్నవన్నీయు, భూమి అందున్నవన్నీయు. ఏమండి, ఈయన ఆస్తి ఎంత ఉందో చూడండి. ఆకాశం అందున్నవన్నీ అంటే ఆకాశంలో ఉన్నాయన్నీ, భూమి అందున్నాయన్నీ అంటే ఆకాశం అందున్నాయంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంత నక్షత్రం,
ఇంకెన్నో నక్షత్రాలు ఉన్నాయండి. అవన్నీ అదేవిధంగా భూమి యందు ఉన్న భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా బంగారాలు, వజ్రాలు, నగలు ఇవన్నీ ఎన్ని అనుకుంటామో ధనం అవన్నీ కూడా ఆయనేనంటండి. ఇంకోటండి, దృశ్యమైనవి కనబడేయండి, అదృశ్యమైనవి కూడా ఆయనేనంటానండి. సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వము, ఏమంటే ఒక మాటలో చెప్పేశారండి, సర్వము ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఉన్నవన్నీ ఎవరే అంటండి? ఆయనే. సర్వము ఆయన యందు సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడండి. ఏమండి, ఈయన ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఇప్పుడు మనం ఒక దేశానికి ధనవంతుడు, ఒక రాష్ట్రానికి ధనవంతుడు, లేదంటే ఒక ప్రపంచానికి ధనవంతుడు అనుకున్నామండి. కానీ వాళ్ళంతటికన్నా ధనవంతుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారండి. అయితే ఇంకో వచనం చూసుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన యందు సమస్తమును కలిగెను. సమస్తము ఆయన మూలంగా కలిగెనండి. ఏమండి, ఎవరండి ఈయన? వాక్య రూపంలో ఉన్న యేసుక్రీస్తు వారు. అంటే ఆ వాక్యం ఏమై ఉందండి? దేవుడై ఉండెను. అది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడండి. అదేవిధంగా 3వ వచనం చూసుకుందామండి. ఆయనలో జీవం ఉండెను. ఏమండి, ఈయన జీవమండి, ఈయన వెలుగండి. యేసు ప్రభుల వారు జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని యేసు ప్రభుల వారు చెప్పడం అనేది జరిగిందండి. అదేవిధంగా యేసు ప్రభుల వారు జీవము కూడానండి. అదేవిధంగా యెషయా గ్రంథం 9:6 చూసుకుందామండి. ఈరోజు యేసు ప్రభుల వారు ఎంత బలవంతుడో ఈ పూట నేర్చుకుందామండి. ఎంతటి బలవంతుడైన యేసు ప్రభుల వారు ఎందుకు దరిద్రుడు అవ్వాల్సి వచ్చిందో సాయంకాలం క్లాసులో నేర్చుకుందామండి. యెషయా గ్రంథం 9:6 అండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు ఎవరండినా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అంటండి. ఎవరండి? యేసు ప్రభులో ఓన్లీ బలవంతుడే కాదండి, బలవంతుడైన దేవుడండి యేసు ప్రభుల వారు. అయితే ఈ బలవంతుడైన యేసు దేవుణ్ణి క్రిస్మస్ ఇవ్వండి, మా డిసెంబర్ నెల రాగానే ఏం చేస్తారండి? పశువుల పాకలో చూస్తారండి క్రిస్మస్ రోజున. ఎంతటి బలవంతుడండి యేసు ప్రభుల వారు. ఈ బలవంతుడిని క్రిస్మస్ కాలం రాగానే పశువుల పాకలోను, మార్చి నెల రాగానే సిలువలోను చూడడం అనేది జరుగుతుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారు ఎంత బలవంతుడో మనకు అర్థమైందండి. అదేవిధంగా బలవంతుడైన దేవుడు. ఏమండి, ఆయనకి ఇంకున్న కొన్ని పేర్లు చూద్దామండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం అండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం అండి, 11వ వచనం అండి. మధ్యలో ఉన్నాక, సత్యవంతుడును అను నామము గలవ కింద దాకా, నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఏమండి,
యేసు ప్రభుల వారికి ఇంకా ఉన్న పేరేంటండి? సత్యవంతుడు. నమ్మకమైన వాడి పేరు కూడా ఉండడం అనేది జరిగిందండి. అదేవిధంగా 13వ వచనమండి. 13వ వచనమండి. 13, 19, 13 చివరిలో ఉందక్క, చూడక. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను. ఏమండి? యేసు ప్రభు వారికి ఇంకో పేరేంటండి? దేవుని వాక్యం అను నామము. ఏమండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. దేవుని వాక్యం అని కూడా యేసు ప్రభుల వారికి పెట్టడం జరిగిందండి. 14వ వచనంలోనండి. 14వ వచనంలోకి వచ్చేసరికి ప్రభువుల ప్రభు రాజుల రాజు అని ఉంటుంది చూడండి చివరిలో. రాజులకు రాజును, 16వ వచనం అండి. రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అనే నామము ఆయనకు పెట్టబడిను. ఏమండి? యేసు ప్రభుల వారు ఎంత శక్తివంతుడండి! ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, సత్యమైన నా పేరును కలిగినటువంటి యేసు ప్రభుల వారండి. 1:8 చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1:8 అండి. ఆల్ఫయు ఒమేగయు నేనే, అంటే ఆదియు అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండివాడను. అంటే యేసు ప్రభుల వారు ఇప్పుడు ఉన్నారండి, ఈ రోజుండి రేపు లేకపోయిన వ్యక్తి కాదండి. మన పితరులతో ఉన్నారండి, ఉన్నారు. తర్వాత మనతో ఉన్నారండి, ఉన్నారు వాక్య రూపంలో. భవిష్యత్తులో ఉంటారండి, అంటే మన తర్వాత తరం వారు ఉంటారండి, అంటే ఉంటారు. అదేవిధంగా ఫస్ట్ పరలోక రాజ్యంలో ఉన్నారండి, తర్వాత భూమి మీదకి వచ్చారు, మరలా భూమి మీదకి రావడం అనేది జరుగుతుందండి. అంటే యేసు ప్రభుల వారు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో కూడా ఉన్న గొప్ప దేవుడండి. ఇంకా వచ్చి చూసుకుందామండి. రోమాపత్రిక 9:5 అండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఏమండి? యేసు ప్రభుల వారు శరీరాన్ని బట్టి క్రీస్తు పితరుల కాలంలో పితరుల యొక్క వంశాల నుండి వచ్చిన వారండి. యేసు ప్రభులు యోధా గోత్రం నుండి వచ్చిన వారు. ఈయన ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు. ఏమండి? యేసు ప్రభుల వారు దేవుడు కాదు అని అనేక రచ్చ జరిగినాయండి యూట్యూబ్లో అండి. ఇప్పుడు యేసు ప్రభుల శరీరాన్ని ధరించుకున్నారు, సర్వాధికారి అయిన దేవుడు ఎవరు చెప్తున్నారండి? బైబిలే చెప్తుందండి. అదేవిధంగా ఇంకొక విషయం అండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు అని ఒప్పుకుంటారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. కానీ యేసుక్రీస్తుని మాత్రం కొంతమంది దేవుడని ఒప్పుకోవట్లేదండి. అదేంటండి? దేవుడిని దేవుడు అని ఒప్పుకున్నారు, పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు అని ఒప్పుకున్నారు, కానీ యేసు ప్రభుల వారిని దేవుడు అని ఒప్పుకోవట్లేదు కొంతమంది అండి. మరి ఈ వచనం చూపించి కూడా చెప్పొచ్చండి, మన దేవుడు అని చెప్పొచ్చండి. సర్వాధికారి అయిన దేవుడు శరీరాన్ని దాటి ధరించి క్రీస్తు రూపంలో మన యొక్క భూలోకానికి రావటం అనేది జరిగిందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎంత బలవంతుడండి! ఆయన దేవుడై ఉండి కూడా భూలోకానికి వచ్చారండి. అయితే ఇంత బలవంతుడు, ఇంత ఆస్తులున్న దేవుడు, ఇంత ధనవంతుడైన దేవుడు ఎందుకు భూలోకానికి వచ్చాడో మన సాయంకాలం తెలుసుకుందామండి. ఏమండి? గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారండి భూలోకంలో. మొన్న కరోనా టైంలో దగ్గితే పారిపోయారండి. దగ్గర ఎవరు రాలేదండి, తుమ్మినా ఎవరు లేరండి. బాబు రా షేకెండ్ ఇద్దామంటే పారిపోయేవాళ్ళండి. కుటుంబ సభ్యులే ఇచ్చుకోలేదండి సెకండ్ అండి, బయట వాళ్ళు సంగతి పక్కన పెట్టలేదండి. ఒకే కుటుంబానికి చెందిన వారు కూడా ఇవ్వలేదండి.
నేను ధనవంతుడు కాబట్టి ఇది చేశాను అన్న వాళ్ళందరూ కరోనా టైంలో మట్టిలో కలిసిపోయారండి. నేను ధనవంతుడిని ఇదంతలే అనుకున్న వాళ్ళందరూ ఏమైపోయారండి? మట్టిలో కలిసిపోయారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన స్థితి ఎటువంటిది? మనం మట్టి నుంచి పుట్టిన వారమండి. మన కొరకు దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ధనవంతుడయ్యుండి కూడా భూలోకానికి రావటం అనేది జరిగిందండి. ఏమండి, ఆయన ఎంత ధనవంతుడో, ఎంత బలవంతుడో, అదేవిధంగా ఎంత అధికారం కలవాడో మనకు తెలిసిందండి. ఇప్పుడు అంతటి గొప్ప దేవుడు మనలను ప్రాణం పెట్టాడండి. మన కోసం తన యొక్క రక్తాన్ని చిందించడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప దేవుడైన యేసు ప్రభుల వారు, ఎంత గొప్ప శక్తి కలిగిన యేసు ప్రభుల వారు, ఎంత శక్తివంతుడైన యేసు ప్రభుల వారు, అదేవిధంగా ఎంత బలవంతుడైన యేసు ప్రభుల వారు ఎందుకు మన కోసం వచ్చారు? ఇంతటి ధనవంతుడైన యేసు ప్రభుల వారు మన కొరకు ఎందుకు దరిద్రుడు అవ్వాల్సి వచ్చింది అనే సందర్భాన్ని మనం సాయంకాలం చూసుకున్నామండి. నా కొద్ది మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవా, ఇగో తండ్రి, వీటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయతో మన్నించండి తండ్రి. ప్రభువా, కేవలం తండ్రి యేసు ప్రభుల వారు ఎంత గొప్పవారో, ఎంత శక్తివంతుడో మీ పిల్లలకు చెప్పడం జరిగింది తండ్రి. ఆయన యొక్క గుణగణాలు, అదేవిధంగా తండ్రి ఆయన ఉన్నతమైన స్థానాన్ని మీ పిల్లలకు తండ్రి చెప్పడం జరిగింది తండ్రి. దేవా, అంత ఉన్నతమైన స్థితిలో నుంచి తండ్రి పాపులమైన మా కొరకు తండ్రి ఎందుకు వచ్చారు వివరించడం జరిగింది తండ్రి. దేవా, మీ చిత్తమేదే తండ్రి. ఇదిగో తండ్రి, సెకండ్ భాగాన్ని తండ్రి రాత్రి చెప్పడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ఇదిగో తండ్రి, వాక్య ప్రకారం మేము అందరం బ్రతకడానికి మీ కృప సహాయం దయచేయమని తండ్రి త్వరలో క్రీస్తు ప్రభువుల పేరు అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.